హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కోల్ వార్, తాడిచెర్ల పాతదే, కొత్తగా మీరిచ్చిందేం కాదు. సింగరేణిపై ప్రేముంటే గోదావరి లోయ బ్లాకులన్నీ కేటాయించండి. ప్రైవేటు వారికి ఇచ్చిన బ్లాకుల్ని వెనక్కి తీసుకొని సింగరేణికి ఇవ్వండి. గిరిజన ప్రాంతాల్లో బొగ్గు బ్లాకుల వేలం చట్టవిరుద్ధం. ఆధారాలతో సహా కేంద్రం తీరును ఎండగట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నన్ను మంత్రిని చేయండి, 3 నెలల్లో నీరు తెప్పిస్తా, లేదంటే రాజకీయ సన్యాసం చేస్తా. రేవంత్ ఉత్తములది క్రిమినల్ నిర్లక్ష్యం, ఉరితీసిన తప్పులేదు. అబద్ధాలు ఆపండి, అసెంబ్లీ పెట్టండి, చర్చకు ఎప్పుడైనా సిద్ధమే. తుమ్మిడిహెట్టిపై ఒక లెటర్ చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు. నీళ్ల సెగలు, అప్పుల రొదలు, ఇంకెన్నాళ్ళి రాజకీయ రచ్చ. నిత్యం వాదులాటతో రాజకీయ రణరంగానికి వేదికగా మారిన తెలంగాణ. అందరిలోనూ అయోమయం, అప్పుపై ఆందోళన, నీటి లెక్కలపై అంకెల గారడీలు. వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ ప్రేమికులు, పోరాట యోధులైన మేధావులతో కమిటీ వేయాలని విద్యావంతుల సూచన. అన్ని శాఖల అధిపతుల నుంచి వాస్తవాలను రాబట్టే అధికారం ఇవ్వాలి. సీల్డ్ కవర్ నివేదికను అసెంబ్లీలో పెట్టేలా చొరవ చూపాలని సలహా. ఆర్డీఎస్కు మరణ శాసనమే. ఎక్కడికక్కడే తుంగభద్ర నదిపై లిఫ్టులు, రిజర్వాయర్లు నిర్మిస్తున్న కర్ణాటక, ఏపీ. సోద్యం చూస్తున్న తెలంగాణ సర్కార్. ఆర్డీఎస్ను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం. 3 సీఎంల మధ్య ఒప్పందాలు బహిర్గతం చేయాలి. శ్రీనివాస్ గౌడ్. కొడంగల్ కోసం పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టమని ఎన్ఓసి ఇచ్చారా? లక్ష్మారెడ్డి. బాబుకు బంటుగా మన మంత్రి. నల్లమల సాగర్ కోసం రంగంలోకి ఇంటి దొంగ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల తరపున వకాల్తా. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలతో రహస్యంగా చర్చలు. ఏపీ ప్రజల పక్షాన ఆలోచించాలని వారిపై ఒత్తిడి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తన జీవితకాలంలో ఏనాడు నోరు విప్పని వ్యక్తి. తెలంగాణ రైతులే ముఖ్యమన్న రిటైర్డ్ ఇంజనీర్లు. ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుపడితే ఎవరిని తాము ఉపేక్షించబోమని తేల్చి చెప్పిన ఫోరం నేతలు. ధరణిపై సిట్ డైవర్షన్ ట్రిక్. ధరణిని అడ్డుపెట్టి కాళేశ్వరంపై కనికట్టు. వృధాగా దివకు కాళేశ్వరం జలాలు ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ససేమిరా. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట. ప్రజా వ్యతిరేకతతో సీఎం డైవర్షన్ ప్లాన్. మరోసారి తెరపైకి ధరణి వివాదం. ఫోరెన్సిక్స్ నివేదిక పేరుతో డ్రామాలు. అనుకూలమైన పత్రికలకు లీకులు. సిట్ ఏర్పాటు, సిఐడి విచారణ అని అనుకూల పత్రికల్లో రోతరాతలు. కాళేశ్వరంపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎంఓ డైరెక్షన్లో ఛానళ్లు, పత్రికల భజనలు.